నేటి రాశి ఫలాలు. కన్యా రాశి వారికి ఈరోజు ఆప్తుల నుండి అరుదైన ఆహ్వానాలనేవి అందుతాయి. రావలసిన ధనం సకాలంలో చేతికందుతుంది. ఇక కుటుంబ సమస్యలు ఏవైతే నెలకొని ఉన్నాయో అవి ఈరోజు పరిష్కరించుకుంటారు. ఇక నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. అలాగే నూతన వాహనాన్ని కొనుగోలు చేస్తారు. ఇక సంఘంలో గౌరవ మర్యాదలు అనేవి పెరుగుతాయి. వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారి యొక్క ఉద్యోగాలలో వారికి వాతావరణం ఉత్సాహంగా గడుస్తుంది. సహోద్యోగుల సహకారం లభిస్తుంది. అలాగే ఉన్నతాధికారుల యొక్క అండదండలు లభిస్తాయి. ఇక ఈరోజు కన్యా రాశి వారికి సంపూర్ణమైన ఆరోగ్యం అనేది సంప్రాప్తిస్తుంది. ఇక ఈరోజు తమ మాట తీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. ఇక కుటుంబ సౌఖ్యం కనబడుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక ఈరోజు కన్యా రాశి వారు శుభవార్తలను అందుకుంటారు. మొత్తంగా చూసుకుంటే కన్యా రాశి వారికి ధనధాన్య అభివృద్ధి అనేది కలుగుతుంది. ఇక వివాహ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో వారికి వివాహం నిశ్చయమయ్యే రోజుగా చెప్పవచ్చు. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి శుభయోగాలు అనేవి కలుగుతాయి. ఇక షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు రెట్టింపు లాభాలను అందుకుంటారు. ఇక ఈరోజు మొత్తంగా చూసుకుంటే కన్యా రాశి వారికి అనుకూలమైన ఆర్థిక ప్రయోజనాలు అనేవి కలుగుతాయి. ఇక కన్యా రాశి వారికి అన్నింటా విజయమే సిద్ధిస్తుంది. కన్యా రాశి వారికి ముఖ్యమైన కార్యక్రమాలన్నీ కూడా విజయవంతంగా సాగుతాయి. నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ యత్నాలు చేస్తున్నారో వారికి ఉద్యోగ యోగం అనేది కనబడుతుంది. తప్పకుండా ప్రయత్నించండి. ఇక ఈరోజు కన్యా రాశి వారు తీసుకునే కీలక నిర్ణయాలకు తగిన సమయంగా చెప్పవచ్చు. ఆర్థిక పరిస్థితి మరింత ప్రోత్సాహకరంగా ఉండి అవసరాలకు ఆదుకుంటుంది. ఇక ఈరోజు కన్యా రాశి వారు తీర్థయాత్రలు చేస్తారు. దేవాలయాలను దర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక ఎవరైతే ఇంటి నిర్మాణ యత్నాలు చేస్తున్నారో వారు మరింత ముమ్మరం చేస్తారు. ఇక వ్యాపారస్తులు, వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి వ్యాపారాలలో సంతోషకరమైన విషయాలు తెలుస్తాయి. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు ఉద్యోగాలలో ఎటువంటి విధులనైనా పట్టుదలతో పూర్తి చేసి ఉన్నతాధికారుల యొక్క ప్రశంసలను పొందుతారు. రాజకీయవేత్తలు, చిత్ర పరిశ్రమ వారికి మరింత ఈరోజు చురుగ్గా వ్యవహరిస్తారు. విద్యార్థులకు కొత్త అవకాశాలనేవి అందిపుచ్చుకుంటారు. అలాగే ముఖ్యంగా కన్యా రాశిలోని మహిళలకి శుభవార్తలు అందుతాయి. ఇక కన్యా రాశి వారికి అదృష్ట రంగులు కాఫీ మరియు పసుపు, ప్రతికూలమైన రంగు నేరేడు, అదృష్ట సంఖ్య 5. ఈరోజు కన్యా రాశి వారు రాఘవేంద్ర స్వామి స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అంతా శుభమే జరుగుతుంది.